నమస్కారం లక్ష్మణ్ గారు. తీసుకోండి అంకుల్. ఏంటి గోల్డ్ కాయిన్లు ఇస్తున్నారు? ఎంత ఖర్చు పెడుతున్నారేంటి పెళ్లికి? డబ్బుదే ఉందండి, నా చెల్లి పెళ్లి అందరికీ గుర్తుండిపోవాలి అంతే. అది సరే, వీడు నా ఒక్కగానొక్క కొడుకు లోకేష్. హలో సార్. హలో. మీ రెండో చెల్లు వీడు ఒకే కాలేజీలో చదువుతున్నారట. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. ఈ పెళ్లి హడావిడంతా అయిపోయాక తిరిగి వచ్చి మాట్లాడాలి. అలాగే సార్, రండి. మీరందరూ ఉన్నారుగా మేడానికి. నేనెవరో మీకు తెలుసా సార్? తెలీదే. కానీ నాకు బాగా తెలుసు. నీకు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేసింది నేను, కానీ నీకు ఆ విషయం తెలియదు. నీ వల్ల నా లైఫ్ టర్నింగ్ అవుతుంది అనుకున్నా, కానీ బర్నింగ్ అయింది. అది ఉందే శకుంతల. ఎవరు? అదో పెద్ద మిల్క్ డాన్. దాంతో నాకు ప్రాబ్లం. ఒక్క 50,000 హెల్ప్ చేయ బ్రదర్ ప్లీజ్. చూడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రిచ్, నేను కాదు. నీ శకుంతలకి ఇచ్చి చేయాలి. కనీసం ఒక 100 నువ్వు బ్రదర్. ఒక క్వార్టర్ వేసి పడుకుంటా. హెవీ బాడీ పెయిన్స్. నమస్కారం ఎండి గారు. ఏంటి పిలవని పేరెంటానికి వచ్చావు? సిగ్గులేని వాళ్ళకి పిలుపులు ఎందుకండి? నోరు మూస్తావా? పిలుపు అనేది ఆడపెళ్లి వారి నుండి కాదు, మగ పెళ్లి వారి నుండి కూడా వస్తుంది. నీకు పెళ్లి కొడుకు తెలుసా? నీకు తెలిసిన వాళ్ళందరినీ తెలుసుకోవడమేగా నా పని. ఎక్కువగా తెలుసుకోకు, ముసలాడు అలసిపోతాం. స్వాతి రెడీ. ముహూర్తానికి టైం అవుతోంది, త్వరగా రెడీ చేయండి. చేస్తున్నామండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏం శైలో, ఈరోజు చాలా మంచి డ్రెస్ వేసావు. నాకెలాగూ పెళ్లి సెట్ అవ్వట్లేదు కదా సార్. కనీసం వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళేటప్పుడైనా మంచి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని. మొదటి నుంచే ఎలాంటి డ్రెస్సింగ్ చేసుకుని ఉంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది. థ్యాంక్ యూ సార్. దేనికి? నా డ్రెస్ బాగుందన్నారుగా. డ్రెస్సే కాదు, నువ్వు బాగున్నావు. ఆహా. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. నీ చూపే సింగారం, నీ సోకే బంగారం, నీ బయటలో ఉంది పడుచుదనం. కవిళ్ళ కసి కాపురం వదన్న వదనం. వస్తా పద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి. ఇస్తా మది తెరిచి తినిపిస్తా తీయపచి. అమ్మాయి అండ వచ్చి
నాకేమో మాటం నీకేమో ఆరాటం తీరేదెలా నీ చిలిపి కళ నువ్వేమో ఆకాశం నేనేమో నీ కోసం చేరేదెలా నీ సరసకిలా వయ్యారి చెలి బాలకం వరేవ మధురం సయ్యాటలకు శోభనం ఈ కన్నె పరమం పిస్తా మాది తెరిచి తినిపిస్తా తీయపచ్చి వస్తా పద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి అమ్మాయి అందవచ్చు బంగాళదుంప వచ్చు బాగుంది గుచ్చి గుచ్చి నన్ను పిలిచి అమ్మాయి అండా పిచ్చి నువ్వంటే ఇంత పిచ్చి చూపిస్తా కాసి కాసి సొగసు రుచి పిస్తా మాది తెరిచి తినిపిస్తా తీయపచ్చి వస్తా పద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి లైఫ్ అంతా కలలతోనే సరిపోతుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తల్లిగా కాదురా చెల్లిగా పుట్టాలనుంది. ఆ ఛాన్స్ నీకు ఇవ్వమమ్మా. మా చెల్లెల్ని మీ ఇంటి కోడలు చేసుకుంటానని మీ అంతటి మీరే వచ్చి అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తామండి, నా కొడుకేమో మీ చెల్లెల్నే చేసుకుంటానని పట్టుబట్టాడు. మీలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నాకు ఆనందంగానే ఉంది. సరే, అసెంబ్లీలో లాగా ఇక్కడ సాగదీను, డైరెక్ట్గా పాయింట్కి వస్తా. నాకు కుక్కడపల్లిలో 10 ఎకరాల స్థలం ఉంది. అందులో ఓ మంచి హాస్పిటల్ కట్టివ్వండి. వీళ్ళిద్దరూ డాక్టర్లు అయ్యాక ప్రాక్టీస్ పెడతారు. ఇక పెళ్ళంటారా, ఆ చెల్లికి చేశారో చూసాం. ఈ చెల్లికి అంతకన్నా బాగా చేస్తారు. మీరు ఇవ్వదలుచుకుంటే మియాపూర్లో ఉన్న మీ ఫ్యాక్టరీ అమ్మాయి పేరు రాయండి. అమ్మాయికంటూ పర్మనెంట్గా ఓ ప్రాపర్టీ ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడరు? నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు అడగడంలో తప్పలేదు. ఇచ్చే స్తోమత నాకు లేదు. నేను కట్నంగా 2 లక్షలు మాత్రమే ఇవ్వగలను. నా పెద్ద చెల్లికి చేసినంత ఘనంగా ఈ పెళ్లి చేయలేను. ఈ చెల్లి పెళ్లి గుళ్ళో జరిపిస్తాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అత్తవారింటికి ఎలాంటి లాంఛనాలతో వెళ్తుందో అలాంటి లాంఛనాలతోనే నా చెల్లెల్ని మీ ఇంటికి పంపిస్తాను. ఏంటి లక్ష్మీనారాయణ గారు, సరదాగా మాట్లాడుతున్నారా? సరదాగా మాట్లాడడానికి ఇది బొమ్మల పెళ్లి కాదు, నా చెల్లెలి పెళ్లి. నా చెల్లెలి పెళ్లికి నాకున్న బడ్జెట్ అంతే. నా కొడుకు మీకు నచ్చలేదని చెప్పండి, ఒప్పుకుంటాను. మా సంబంధం మీకు తగినది కాదని చెప్పండి, ఊరుకుంటాను. అంతేగాని 100 కోట్ల ఆస్తి ఉన్న మీరు ఒక చెల్లి పెళ్లి హై బడ్జెట్లో చేసి ఇంకో చెల్లి పెళ్లి లో బడ్జెట్లో చేస్తానంటే నమ్మటానికి నేనేమి పిచ్చి ఓటర్ని కాదు, మినిస్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నది నిజం. ఆ చెల్లి పెళ్లి చేసినట్టు ఈ చెల్లి పెళ్లి చేయలేను. అర్థం చేసుకోండి. బాగా అర్థమైంది. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా చెల్లెలు పెళ్లి బడ్జెట్ మీటర్ పసుపు తాడు 2 పసుపు కొమ్ములు అనేట్టున్నావు. వస్తాం, వదరా నాన్న ప్లీజ్. డోర్ మూసురా. పెదబాబు, నువ్వు కాదంటే కారణం ఉందని ఆగాను కానీ డబ్బే కారణమని చెప్పడం నాకు నచ్చలేదురా. ఏరా, వాళ్ళతో మీ అన్నయ్య అలా మాట్లాడినందుకు బాధపడుతున్నావా? లేదన్నయ్య, చాలా సంతోషంగా ఉన్నాను. చెల్లికి తల్లికి పెట్టే ఖర్చు లెక్క పెట్టకూడదన్న నువ్వే ఈ చెల్లెలి పెళ్లికి లెక్కలేసావంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అక్కకి డైమండ్ నెక్లెస్ కొనిచ్చి నాకు చిన్న చైన్ ఇచ్చినప్పుడు అన్నీ మనసులో నాకున్న బడ్జెట్ అంతేనని తెలుసుకోలేకపోయానన్నయ్య. తోటి వర్కర్స్ కూడా సమానంగా చూసే నువ్వు ఇంట్లో ఉన్న చెల్లెలని ఎందుకనే సమానంగా చూడవు? అమ్మా, నీ కొడుకు ఏది చెప్పినా న్యాయంగా ఉంటుందంటవే, ఇది న్యాయమేనా? అక్కకున్న సొంతం నాకు లేదా? నేను నీ కూతుర్ని కానా? కాదమ్మా, నువ్వు ఇంటి ఆడపడుచువి కావు. నువ్వే కాదు, నేను ఇంటి కొడుకుని కాను. ఇప్పుడు అదంతా ఆపకమ్మా. ఇప్పుడు నిజం చెప్పకపోతే నా చెల్లెలు అబద్ధాన్ని నిజం అనుకునే పరిస్థితి వస్తుంది. మనిద్దరం అనాథలం. అప్పుల బాధ భరించలేక మన అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటే ఆస్తుల్ని అప్పుల వాళ్ళు మనల్ని బంధువులు పంచుకున్నారు. ఏంటనే ఇది? ఇంతకాలం తెలియని నిజాన్ని ఇప్పుడు ఎందుకనే చెప్పడం? మేము స్కూల్కి వెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, మాకు దెబ్బ తగిలితే నువ్వు బాధపడ్డావు, మేము ఆటోలో గెలిస్తే నువ్వు ఆనందపడ్డావు, ఓడితే
బాధపడ్డావు, మా కోసం ఎన్నో చేసినట్టు ఎంత బాగా యాక్ట్ చేసావు మిస్టర్ లక్ష్మీనారాయణ. మా కోసం పడ్డ కష్టాలు చాలు, ఇక నీ కోసం నీ చెల్లె కోసం పడు. మా ఇంటిని ఫ్యాక్టరీని వదిలేసి బయటికి వెళ్ళు.